హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంత టేస్టీ అండ్ ఈజీగా అయిపోయి ఒక రెసిపీని చూడబోతున్నామండి. సో ఈరోజు మనం ములక్కాడ అలానే పెసరొడియాలు ఈ రెండు కలిపి ఏ విధంగా కర్రీ వండుకోవాలో చూడబోతున్నామండి. అయితే ఈ పెసరొడియాలు కూడా మనం ఇంట్లోనే చేసుకున్నామండి. సో ఇంట్లో పెట్టుకున్న వడియాలతో ఈరోజు కూర వండబోతున్నాము. ఆ వడియాలు ఎలా చేసుకోవాలని కూడా నేను యూట్యూబ్లో వీడియో పెట్టానండి. ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా ఈజీ అన్నమాట. ఓకేనా? అయితే మనం ముందుగా ఏం చేయాలంటే గ్యాస్ ఆన్ చేసుకుని ఇలాగా ఒక ముక్కుడు పెట్టేసుకున్నామండి. తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. అది కాస్త కొంచెం హీట్ అయిన తర్వాత పెసరొడియాలు అనేవి మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ చూసుకొని నూనెలో వేసేసుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. జస్ట్ ఒక సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా కూడా వేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మనం అవి పక్కకు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఈ రెండు కూడా వేసేసుకుంటున్నాం అనమాట. ఉల్లిపాయ అనేవి ఇలాగ చిన్నగా కట్ చేసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందని. అలానే పచ్చిమిర్చి కూడా అలాగ కట్ చేసేసుకొని ఒక 2-3 దాకా తీసుకోవచ్చు. స్పైసీగా కావాలంటే ఇంకాస్త వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలాగ మూత పెట్టేస్తే కాస్త మగ్గుతుంది అనమాట. సో ఉల్లిపాయలు మగ్గుతుండగానే మనం ఉప్పు అనేది వేసేసుకోవచ్చండి. ఈ టైంలో మనం కనుక ఉప్పు అనేది వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఓకేనా? సో ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి టమాటా అనేది వేసుకోవాలండి. మీడియం సైజ్ టమాటా ఒకటి తీసుకున్నాను. సో టమాటా ఎక్కువగా ఏమీ వేయనక్కర్లేదండి. ఎంత లేదన్నా ఒక టమాటా అయితే సరిపోతుంది అనమాట. సో ఇలాగ టమాటా కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మగ్గనిద్దాము. ఇది ఇలా మగ్గుతుండగానే కాస్తంత పసుపు అనేది వేసేసుకుందామండి. పసుపు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకుందాము. సో టమాటాలు, ఉల్లిపాయలు అంతా కూడా చక్కగా మగ్గిపోయినాయి అండి. సో ఇప్పుడు మనం ములక్కాడ అనేది వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాతనే ములక్కాడ వేసేసుకోవాలన్నమాట. సో ములక్కాడ అనేది వేసేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి అలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఆగి ఇంకా కారం అనేది వేసేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే మనం కారం అనేది వేసేసుకుందామండి. ఒక 2 స్పూన్ల వరకు కారం అనేది వేసుకున్నాను నేనైతే. సో 2 స్పూన్ల కారం అనేది పెద్దగా కారం ఏమి ఉండదు. సో ఇలాగ 2 స్పూన్ల కారం అనేది వేసేసుకున్నానండి. కారం మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. ఓకేనా? సో కారం ఎక్కువ తినలేరు అనుకుంటే ఒక స్పూన్ వేసి సగం అలా వేసుకోండి చూసుకొని. ఓకేనా? ఇప్పుడు దీన్ని చక్కగా ఒకసారి కలుపుకుందాము. అంతా కూడా ఈవెన్గా కలుపుకుందాము. దీన్ని ఇలాగా కాస్త కలుపుకున్న తర్వాత ఇంకా దీంట్లోకి మనం వాటర్ అనేది వేసేసుకోవాలండి. సో ఇలాగ 2 గ్లాసుల వరకు నీళ్ళు అనేవి వేసేసుకోవాలండి. ఓకేనా? జస్ట్ ములక్కాడలు ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఒకసారి చక్కగా కలుపుకొని కాసేపు దాన్ని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి అలా వదిలేయాలండి. సో అదంతా కూడా ఉడుకుతుంది. ములక్కాడ కూడా చక్కగా ఉడకాలన్నమాట. ఓకేనా? సో ములక్కాడ ఉడుకుతుండగానే మనం ఈ పెసరొడియాలు అనేవి వేసేసుకోవచ్చండి. సో ముందుగానే వేసేసుకుంటే మంచిది పెసరొడియాలు అనేవి. అప్పుడు బాగా ఉడుకుతుంది. మెత్తగా ఉంటేనే బాగుంటుంది అనమాట. మళ్ళీ ఉడికినట్టుగా ఉంటే అసలు బాగోదు. కాబట్టి ములక్కాడలు వేసిన తర్వాత వాటర్ వేసుకున్నాం కదండి. సో ఇంకా అప్పుడు మీరు వెంటనే వేసేసుకోండి ఇవి. ఓకేనా? ఇప్పుడైతే మనం చింతపండు పులుసు అనేది తీసి పెట్టేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదండి. ఇలాగా ఒక గిన్నెడు చింతపండు రసం అనేది తీసేసుకున్నాను నేనైతే. అయితే మనం పొయ్యి మీద పెట్టుకున్న కూర అనేది కొంచెం ఉడికింది కదండి. అలా ఉడికిన తర్వాత చింతపండు రసం అనేది మనం వేసేసుకోవాలి. రసం కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా, పులుపు సరిపోయిందా అని ఒకసారి చూసుకోండి. అలానే ములక్కాడ ఉడికిందా లేదా అని ఖచ్చితంగా చూడడం మర్చిపోవద్దండి. ఎందుకంటే కొన్నిసార్లు ముదిరిపోయిన ములక్కాడలు కూడా వస్తుంటాయి కదండి. సో అవి సరిగ్గా ఉడకవన్నమాట. సో అలాంటప్పుడు మళ్ళీ ఇంకా నీళ్ళు వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. లేదంటే అలా గట్టిగా తినలేం కాబట్టి. సో అదన్నమాట. ఇలాగా దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి చక్కగా ఉడకనిచ్చారండి. అంతేనండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ కట్టేసుకోవడం. అంతేనండి. ఎంత టేస్టీగా ఉండే ములక్కాడ పెసరొడియాలు పులుసు అనేది రెడీ అయిపోయింది.
సో ఇలా చేస్తే ఖచ్చితంగా బాగుంటుందండి. పెసరొడియాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి సో అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే పెసరొడియాలు వీడియో కూడా నేను ఛానల్లో పెట్టాను. సో ఖచ్చితంగా చూడండి. ఓకేనా? వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.